ఇప్పుడు 22 నుంచి 28కి వెళ్ళిన తర్వాత మరి ఈ మధ్యలో ఉన్న 6 డేస్ అయినా కానీ ప్రమోషన్ ఎందుకు చేసుకోలేకపోయారు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 22కి అయిపోయినాయి వాళ్ళ డబ్బులు. డబ్బులు అయిపోయి ఇంకేం లేవన్నట్టు మనీ లేవు, చేతులెత్తేసారు మనీ లేవు, ఇట్లా లేపేసిరిగా. దెర్ ఈస్ నో మనీ ఎట్ ఆల్. 8 lakhs ఉన్నాయి అంతే వాళ్ళ దగ్గర. 8 lakhs మిగిలినాయి. అది కూడా 22 కోసం మిగిలించుకున్నారు వాళ్ళు. 21st 22 ఖర్చు పెడదామని. సో 20th రోజు ఏదైతే డెసిషన్లో ఆ 8 లక్షలు మిగిలినాయి. ఆ 8 లక్షలతో ఏం చేద్దాం చెప్పండి? ఆ 8 lakhs ఏం చేయగలం చెప్పండి? ఇక్కడ ఇప్పుడు బోల్డ్గా మాట్లాడాలంటే ఇక్కడ రివ్యూ రాయాలంటే కూడా డబ్బులు ఇవ్వాలా? అవునా? తెలియదా సార్ మీకు? అదేంటంటే మీరు ఫేస్ చేశారు కాబట్టి మీరు చెప్తే ఇంకా సార్ చాలా మంది తెలుసు సార్. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర ఎందుకు రాదు రివ్యూ చెప్పండి? స్ట్రైట్ అడుగుతున్నాను క్వశ్చన్. రివ్యూస్ గురించి వచ్చింది కదా, రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. నేను మూవీ చూసా. మూవీ చూసిన తర్వాత ఒక యూత్ఫుల్కి అంటే యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ అనేది కూడా అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఎలాంటి పాయింట్స్ అయితే అంటే ఎలాంటి విషయాల్లో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో సో అలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనేది కూడా మొత్తం చేశారు. ఈవెన్ కొన్ని రివ్యూస్ చదివినప్పుడు కూడా అంతా పాజిటివ్గా ఇచ్చారు. కానీ రేటింగ్ దగ్గర అయితే మాత్రం సో 5కి అవుట్ ఆఫ్ 5కి 3 2.75 ఇచ్చినా కానీ ఫెల్ వెరీ హ్యాపీ. కానీ 2.25 కానీ 1.5 కానీ ఇట్లా ఇస్తున్నారు. ఎందుకు అనుకోవచ్చు? యాక్చువల్లీ అంటే మీరు చూసిన దానిలో కానీ నాకు అన్ని రివ్యూస్ 2.75 వచ్చినాయి. అన్నీ మ్యాక్సిమం 90% 2.75, 3.25 వచ్చింది. ఓన్లీ టూ సైడ్స్. ఒకరు తెలుగు 360 2.25 ఇచ్చారు. ఓకే. అండ్ ఇంకోటి సినీ జోష్ 2.5 ఇచ్చారు. వాళ్ళు సినిమా మీరు చూస్తే కింద చదవండి. సినీ జోష్ అంటే ఏదో రాసిండు సంథింగ్, ఏదో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఏమో రాసిండు. ఇప్పుడు 2.25 రేటింగ్ మీరు చదివారు అనుకోండి తెలుగు 360, దేర్ ఇస్ అ నాట్ సింగిల్ లైక్ నెగటివ్ థింగ్ ఆస్పెక్ట్. సో ఐఎమ్ ఆస్కింగ్, సో నువ్వు ఎట్టిచ్చినవరా రవి 2.25? అయితే కింద తిట్టు అట్లీస్ట్ నచ్చలేదని. డైరెక్టర్ గారు ఏం బీకలేకపోయిండు, ఆర్టిస్టుల దగ్గర రాబట్టుకోలేకపోయిండు, ఎమోషన్స్ అనేది కన్వే అవ్వలేదు. సో రాయండి, మేబీ మన చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మళ్ళీ మేబీ మన మాట్లాడినాక ఉంచుతారో లేదో తీస్తారో తెలియదు కదా. సో నేను అన్నా వాట్ ఈస్ దిస్ మాఫియా బ్రదర్? ఎన్ని రోజులు ఇట్లా? సో మీరు అనుకుంటున్నారు మేము సినిమాలు తీయకపోతే మీరు లేరు, నేను సినిమాలు తీయకపోతే మీరు లేరు అంటున్నా నేను. యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ అనేటోడు కూడా ఉగ్రంతో ప్రూవ్ చేసుకుని వచ్చిండు ముందుకి. నేను మళ్ళీ చెప్తున్నా, రాజమౌళి అనేటోడు ఆయన గ్రేట్ ఫిలిం మేకర్. రాజమౌళి గారు నా ఇన్స్పిరేషన్. ఆయన ఒక స్టూడెంట్ నెంబర్ 1తో ఇంత దూరం వచ్చిండు. అరే కళలు కంటున్నాం బ్రదర్ మేము, ఇక్కడ మేము బిజినెస్ చేయట్లే. 7 years కష్టపడ్డా నేను. యూ గాట్ మై పాయింట్. 7 years నిద్రలే రాత్రులు గడిపా. నాకు కొడుకులతో నేను స్పెండ్ చేయలే టైం, బట్ నీ సినిమా కోసం స్పెండ్ చేసిన. మీకు నథింగ్ అనిపించుండొచ్చు ఇదంతా. ఇప్పుడు ల్యాండింగ్ యాడ్లు ఇవ్వలేదు, ఆ యాడ్లు ఇవ్వలేదు. అరే ఏంది బ్రదర్, మీరు సినిమా రివ్యూ రాస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా? నేను ఇప్పుడు అడుగుతున్నా 2.25 మీరు చదవండి. మీరు ఇప్పుడు చదివి దాని తర్వాత దాంట్లో డైరెక్టర్ గారు ఇది చేయలేకపోయిండు, డైరెక్టర్ గారు అది చేయలేకపోయిండు, సినిమా బాగాలేదు, ఎమోషన్స్ బాగాలేదు. బ్రదర్ 8 మంది కొత్త వాళ్ళతో నేను ఒక కొత్త డైరెక్టరు, దట్టు నారో మైండ్ థింకింగ్ బెక్క వేణుగోపాల్. ఇది చేద్దామంటే చేయనియరు. ఓకే, నారో మైండెడ్ అంట. నేను స్టేట్మెంట్ ఇస్తున్నా, బోల్డ్ స్టేట్మెంట్. బికాస్ ఈ సినిమా ఇట్లా ఈ స్టేజ్కి వచ్చిందంటే ఈజ్ మెయిన్ రీజన్. అంటే బెక్కం వేణుగోపాల్ గారు ఇంతకుముందు హుషారు అనే మూవీ చేశారు కదా, సేమ్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీ, యూత్ఫుల్ కి ఎంటర్టైన్ అయ్యేటట్టు కూడా. మరి అది సక్సెస్ అయింది. అదే అన్నాను. అది 6 years బ్యాక్, 5 years బ్యాక్. ఇప్పుడు మొత్తం మారిపోయింది. మీకు అర్థమవుతలే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్ అంటున్నారు, ట్విట్టర్ అంటున్నారు, ఇప్పుడు వెబ్సైట్స్ అంటున్నారు, మీడియా అంటున్నారు. ఇట్లా సెక్షన్ ఆఫ్ దాంట్లో ఎవరు ఎక్కడ పోవాలన్నా కూడా మాఫియా తయారయ్యింది. సినిమా ముందు పోవాలంటే పోవట్లేదు సినిమా. అప్పుడు ఏంటంటే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ కంటెంట్ ఎక్కడ ప్లే అయ్యేది? యూట్యూబ్లో ప్లే అయ్యేది. మీకు సీదా ఎక్కడ పోయేటోళ్ళు మీరు కంటెంట్ చూడడానికి? యూట్యూబ్కే పోయేటోళ్ళు. అంతే. ఇప్పుడు యూట్యూబ్ లేదు. యూట్యూబ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటాడు, స్నాప్చాట్ అంటాడు, ట్విట్టర్ అంటాడు. డివైడ్ అయిపోయారు బ్రదర్, ఆడియన్స్ డివైడ్ అయిపోయారు. సో షార్ట్ వీళ్ళ దగ్గర తీసుకెళ్ళాలంటే అందరిని కలుపుకొని పోవాలా. అంత సత్తా ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారి దగ్గర లేదు పాపం. ఓకే. బికాజ్ అంత పెద్ద ప్రొడ్యూసర్ కాదు ఆయన, మిడ్ రేంజ్ ఫిల్మ్ చేస్తూ కొంచెం బాగా కష్టపడే ప్రొడ్యూసరే. బట్ డబ్బులు అవన్నీ లేనప్పుడు ఏం చేస్తాం? నారో మైండెడ్ అంటే వేరేలా కాదు. డబ్బులు లేనప్పుడు ఎవడైనా చాలా సేఫ్ సైడ్ గురించి ఆలోచిస్తారు. ఆ సేఫ్ సైడ్ అనేది డ్యామేజ్ చేస్తుంది సినిమాకి. ఇప్పుడు నేను కూడా చాలా ఏమంటారు మీకు ఆన్సర్స్ మంచి రివ్యూస్ వచ్చినాయి నాకు. డైరెక్టర్ అనే ఫెయిల్యూర్ కాదు. మీకు మళ్ళీ చెప్తున్నా, నా సినిమా కూడా ఫెయిల్ కాదు ఇంకా. ఈరోజు ఈవినింగ్తో నా దేశీ మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నా. ఇంతగానం చేసినా కూడా ఓ మంచి సినిమా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నిన్న ఒక 50 మంది 60 మంది టీవీలో చూస్తే ర్యాండమ్ విజిల్ కొడుతున్నారు.
సినిమా ఫెయిల్యూర్ కాదు ఇది. సినిమా కూర్చుంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా, బోల్డ్ స్టేట్మెంట్ అది. సినిమా చూసి వచ్చినోడు ఈ సినిమా పగిలిపోయింది అనకపోతే నేను అన్నా అది చేస్తా అన్న. రిటైర్మెంట్ అనేది నేను ప్రకటిస్తా. బట్ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా ఐఎమ్ స్టికింగ్ టు మై వర్డ్. ఇప్పుడు సినిమా ఎవరు చూసి బాగాలేదనలే, రివ్యూ కూడా చూసినోడు బాగాలేదనలే. కొంతమంది ఉన్నారు, ఒక గ్రూప్ ఉంటుంది, ఆ 10 మంది మనం ఎవరు సాటిస్ఫై చేయలేం. బట్ సినిమా హిట్ అంటే ఎట్లా అంటారు, ఒక 60% పీపుల్ నచ్చిందంటే అది బ్లాక్ బస్టర్. రేషియో అదే. ఇప్పుడు 60% చూస్తే బ్లాక్ బస్టర్. నా సినిమా 90% పీపుల్కి ఆదరించారు. మీరు చూస్తే యుఫోరియా 2 షోలు క్రియేట్ చేసిన నేను. ఇప్పుడు కూడా దేవికి వెళ్ళాను, మీరు 10 మంది మధ్యలో కూర్చోండి, ఇట్లా చూడండి. మీరు ఎవరో కాదు కదా, తెలియని వాళ్ళు కాదు కదా, తిడతాడు అమ్మ బుద్ధులు తిడతాడు నచ్చపోతే. ఈ అమ్మ అనవసరం డబ్బులు వేస్ట్ వచ్చినామని. కానీ వాళ్ళు నిన్న మేము ర్యాండమ్ ఇట్లా పెట్టుకొని కూర్చున్నాం, విజిల్ కొడుతున్నారు ఆ సినిమా. నైట్ సెకండ్ షో థర్స్డే. సో ఎంత ఎన్ని రోజులు ఆపుతారు? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎన్ని రోజులు ఆపుతారు? మీరు అనుకుంటున్నారు ఇది మన ఇల్లు, ఇది మన సంసారమే. ఇది టాలీవుడ్ ఈజ్ అబౌట్ మై హోమ్, మీ హోమ్ కూడా అదే. నేనేమంటున్నానంటే మీరు నన్ను ఆపడం కాదు, నాలాంటి మేకర్స్ని ఆపడం కాదు, ఫీడింగ్ మీద బతకడం కాదు నేను అనేది. మీకు మీరే లాస్ చేసుకుంటున్నారు అంటున్నాను. మెయిన్గా ఈ విషయంలో ఇంకో విషయం అంటే ఇంకోటి కూడా మాట్లాడాలి. పక్క లాంగ్వేజ్ నుంచి వచ్చే మూవీస్కి కొంచెం పెద్ద పీట వేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చే ఏ చిన్న కంటెంట్కి అయినా కానీ, అంటే చిన్న ఫిలిం అయినా కానీ, ఒక మంచి మిడ్ రేంజ్ ఫిలిం అయినా కానీ, ఒక ఎంటర్టైన్ మెయిన్గా మంచి ఫిలిం అయితే దాన్ని ప్రమోట్ చేయడానికి కూడా పెద్దలు ఇష్టపడట్లేదు. అవును. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మీ దానిలో జరిగింది కూడా అదే అనుకోవచ్చా? అవును, అదే అనుకోవచ్చు. నేను అదే అన్నా. ఇప్పుడు లవ్ టుడే నువ్వు ఎంత డేర్గా తీసుకొచ్చి రిలీజ్ చేస్తావు? సో దాంట్లో ఉన్నది ఏంటి, ఇప్పుడు దీంట్లో లేని ఏంటి చెప్పండి. లవ్ టుడే సినిమా పెట్టుకుందాం ఆడ, ఇప్పుడు నా రోటీ కప్ రొమాన్స్ సినిమా పెట్టుకుందాం. నేను చెప్తున్నా మీకు ఓపెన్గా, ఇప్పుడు 2 సినిమాలు చూసుకుంటే నా అవుట్పుట్ చాలా బెటర్, నా అవుట్పుట్ చాలా బాగుంటుంది లవ్ టుడే కంటే. అంటే నేను ఏదో మజాక్లో రజాక్ చేయలే, నేను సినిమా చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్స్తో చేసిన సినిమా. సంథింగ్ ఏదో చెప్పాలి ఆడియన్స్కి, సంథింగ్ ఈ యంగ్ జనరేషన్కి ఏదో ఒకటి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి తీసిన సినిమా. ఇప్పుడు నేను లవ్ టుడేకి అంత గ్రాండ్గా నువ్వు తీసుకొచ్చి సినిమా రిలీజ్ చేస్తావు, రోటీ కాప్టర్ రొమాన్స్ 3 నెలల నుంచి నలుగుతుందని తెలుసు కదా, మీరు ఎందుకు రిలీజ్ చేయరు అంటున్నా, మీరు ఎందుకు నిలబడరు అంటున్నా. అంటే పక్కల సినిమాకి ఏమో మీరు ప్రౌడ్గా నిలబడతారు. ఇప్పుడు ప్రేమలు అండి ఎగ్జాంపుల్ చెప్తా, ప్రేమలు తీసుకున్నారుగా మీ సినిమా, ప్రేమలకు ఉంది అంటే దీనికి లేని అంటే చెప్పండి అంటున్నా. ఇప్పుడు నేను అంటున్నా, నేను ఇప్పుడు రివ్యూస్ కూడా చూసారు కదా మీరు, మరి ఇలాంటి ఎంకరేజ్ ఎందుకు చేయరు అంటున్నా. మీరు ముందుకు ఎందుకు రారు బ్రదర్? మీరు ఎంతసేపు మలయాళం సినిమా అంటారు, తమిళ సినిమా అంటారు, కన్నడ సినిమా అంటారు. ఇప్పుడు అదొక సినిమా అండి, మొన్న ఆయన సినిమా వచ్చింది కదా, ఆయన అండి అదే మన కాంతార బగీరా, లేదు బగీరా కాదు, బగీరా కదా, కాంతార బ్రదర్ ఉంటారు కదా మన ఆయన, చార్లీ లేదు చార్లీ ట్రిపుల్7 ఉంది, చాప్టర్ 1 చాప్టర్ 2 అని 2 సినిమా వచ్చాయి కదా, పార్ట్ 1 పార్ట్ 2 అని. చార్లీ హీరోతో ఒక సినిమా వచ్చింది, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది యాక్చువల్లీ, సప్తసాగరాలు పార్ట్ 1 పార్ట్ బి అని. అన్న బ్రదర్ అట్లాంటి సినిమాలు తీసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. మీకు చూసే ఓపికనే లేదు. వీళ్ళ ఏంటంటే నేను చెప్తా, ఇలా ఫండా వీళ్ళకి ఓపిక లేదు. వీళ్ళు ఏంటంటే పక్కడ హిట్ అయిందంటే తీసుకొచ్చి రిలీజ్ చేసుకోవడం. అర్థమైందా? దాన్ని బిజినెస్ అంటారు. ఆర్ట్ ఫామ్ గురించి మాట్లాడకండి, ఇక మీరు బిజినెస్ అనే చెప్పండి. యూఆర్ డూయింగ్ జస్ట్ బిజినెస్. ఆర్ట్ని మీరు తీయట్లేదు బయటికి అంటున్నా, మీకు అంత టైమే లేదు. ఇప్పుడు ఇదే సినిమా రోటీ కప్ అని చెప్తా, ఇప్పుడు కన్నడలో హిట్ కొట్టింది అనుకోండి, తీసి వచ్చి రిలీజ్ చేస్తారు వీళ్ళు. ఇదే తమిళనాడులో ఈ సినిమా తీసినాను అనుకోండి, అక్కడ మంచి స్కోప్ ఇస్తారు చిన్న సినిమాలకి, పెద్ద పీట వేస్తారు అక్కడ చిన్న సినిమాలకి. అంత పిచ్చోళ్ళు కాదు వాళ్ళు. మెయిన్గా తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? సేమ్ వాళ్ళకి అవసరమే లేదంటున్నా. వాళ్ళు ఎంతసేపు ఈ రోజు నేను బతికేసిన, ఈ రోజు ఫీడింగ్ అయిపోయింది, ఫ్రైడే రోజు ఒక సినిమా పెట్టేసిన అయిపోయింది అంటే ఎన్ని రోజులు ఫీడింగ్ మీద బతుకుతారు అంటున్నా నేను. ఇప్పుడు చూస్తే మీరు వేల మీద లెక్క పెట్టచ్చు, మన దగ్గర డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు. యూ గాట్ మై పాయింట్. వేల మీద లెక్క పెట్టచ్చు అండి. ఇప్పుడు మన సినిమాలో హీరోలు కాక దుల్కర్ గారు వచ్చి చేస్తున్నారు అంటే సినిమా హీరోస్ కూడా లేరు మన దగ్గర. సో ఎన్ని రోజులు ఇట్లానే నడుస్తుంది అంటున్నా నేను టాలెంట్ లేకుండా లేను ఇక్కడ, టాలెంట్ లేకుండా వచ్చి కూర్చొని మాట్లాడట్లే, అవి ప్రూవ్ చేసి మాట్లాడతాను. నేను ఎందుకు మాట్లాడద్దు అనుకున్నా ఎన్ని రోజులు అంటే, ఇప్పుడు విక్రమ్ అనేటోడు ఏంటో తెలియకుండా, విక్రమ్ అనేటోడు ఏం సినిమా తీయగలని తెలియకుండా నేను మాట్లాడిన అనుకోండి, గాలి మాటలు అంటారు. గాలి మీద మాట్లాడద్దు. నేను తీసినా, పెట్టినా, చేసినా, రివ్యూస్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, అందరూ మాట్లాడుకుంటున్నారు. 10 మంది థియేటర్కి వచ్చినా కూడా నవ్వుకుంటున్నారు, అరుస్తున్నారు, వెళ్తున్నారు. విక్రమ్ అంటే ప్రూవ్ చేసి ఉన్నాడు కాబట్టి అర్హత వచ్చిందని మాట్లాడుతున్నా, అర్హత లేకుండా